7 గ్రామ్స్ ఉంది. తన ఆపరేషన్ చేయాలంటే కష్టం కదా అమ్మో అని చెప్పి డాక్టర్ గారు నన్ను చాలా భయపెట్టారండి. మళ్ళీ వెంటనే ఏదో ధైర్యం తెచ్చుకొని నన్ను ఆయన ఆపరేషన్ చేసిన తర్వాత క్షణానికి నన్ను పలకరిస్తూ ఉండేవారండి. ఎలా ఉందమ్మా అని చెప్పేసి. అయితే నేను బాగానే మాట్లాడుతున్నాను. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆవిడకి నొప్పులు రాకుండా నేను మెడిసిన్ ఇస్తున్నానండి, ఇది మీరు తీసుకుని వెళ్ళి అసలు నొప్పి ఏంటో తెలియనివ్వకండి, ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేమని చెప్పి డాక్టర్ గారు చెప్పారండి. ఇది దేవుని చిత్తం ఏదో అయ్యి ఉంటుంది, అందుకనే దేవుడు తన్ని నిలబెట్టాడు, లేదంటే 11:30 12:30 లోపలనే ఆవిడ చనిపోను. మొదటగా దేవుని నామానికి వందనాలండి. నా పేరు పద్మ, ఈస్ట్ గోదావరి డిస్టిక్, రౌతులపూడి విలేజ్. మాకు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. నాకైతే మా అమ్మగారు ఇక్కడ అన్నవరంలో సత్యనారాయణ దేవస్థానం మీద పేరు పెట్టారండి. కార్తీక పౌర్ణమి వస్తే చాలా చేసేవారండి. నాకు ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు నేను పిఠాపురం సిఎంసీలో మెడిసిన్ వాడేదానండి. అయితే వాళ్ళు అన్నారు, డెలివరీ టైంలో మీకు బ్లడ్ తక్కువగా ఉందండి, డెలివరీ టైంలో మీరు చాలా రిస్క్ పే చేయాల్సి వస్తుంది అనేసి అన్నారండి. అయినా ఇంక మేము పట్టించుకోలేదు. నార్మల్ డెలివరీ అయ్యిందండి, ఇంటి దగ్గర అయ్యింది. అయితే అనుకోకుండా సెకండ్ మంత్ వచ్చిన తర్వాత నేను చాలా లావుగా అయిపోతూ చాలా ఆయాస పడిపోయేదానండి. ఏంటి ఇలా అయిపోతున్నానని చెప్పేసి ఒకరోజు తుని పాండురంగ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమీ లేదండి, బ్లడ్ తక్కువగా ఉన్న చేత అలా వస్తుంది, ఈ మెడిసిన్ వాడండి తగ్గిపోద్దని అన్నారండి. నేను వెంటనే ఆ మెడిసిన్ తీసుకొని వచ్చేసాము ఇంటికి. చిన్న బాబు కదండి, సెకండ్ మంత్ బాబు. అయితే మా పిన్ని నన్ను శంఖవారం తీసుకెళ్ళి ఈ మెడిసిన్కి తగ్గట్లేదు కదా, ఒకవేళ ఉబ్బు కమర్లు ఏమన్నా వచ్చినాయేమో నీకు, శంఖవారం తీసుకెళ్తానని ఆ చెక్క మందులు ఏవో ఇప్పించారండి. అవి కూడా తీసుకుంటే చాలా ఇంకా బ్రీతింగ్ తీసుకోలేనంతగా నాకు అంత కష్టమైపోయిందండి. అయితే వెంటనే నేను నా భర్త ఫ్రైడే ప్రేయర్కి వెళ్తున్నారు, మామూలుగా తను ప్రేయర్ చేసుకొని వస్తున్నారు అంతే. ఆ రోజు ఎప్పుడూ లేనిది నేను కూడా ప్రేయర్కి వస్తాను, ఈరోజు నాకు ఎందుకో రావాలనిపిస్తుంది అన్నానండి. అంటే అంతకన్నా భాగ్యం ఏంటి అనేసి నన్ను చర్చికి తీసుకెళ్ళారు. చర్చికి తీసుకెళ్తే ఆయన ఫాస్టింగ్ ఉండి చాలామంది ప్రేయర్ చేసుకోవడానికి వచ్చారండి చర్చికి. అయితే ఆ రోజు సడన్గా ప్రేయర్ అయిపోయిన తర్వాత 11:30కి క్లోజ్ చేశారండి, నైట్ క్లోజ్ చేస్తే అప్పుడు నాకు ఏంటో ఒకలాగా ఏదో అయిపోతున్నట్టు నాకు అయిపోతే నా భర్తకి చెప్పానండి, నాకు ఏదోలా ఉంది, అసలు నేను బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది, ఏమైపోతుందో నాకు తెలియట్లేదు అనేసి నేనంటే వెంటనే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి, ఇప్పుడు ఈ నైట్ మీరు మీ ఊరికి వెళ్ళొద్దు, ఇక్కడే పడుకుని పోండి, బాబుని మేము చూస్తాము, పాలది ఏమైనా కావాలితే మేము ఇస్తామని చెప్పేసి మా అయ్యగారు చెప్పారండి. చెప్తే వెంటనే నేను ఇంకా ఉండిపోయాను. నాకు ఒక పావు గంటలో నూటంట సొంగది వచ్చేస్తుందండి. వచ్చేస్తుంటే పాస్టర్ గారు, నువ్వేమి కంగారు పడకు బాబు, బ్రతికితే దేవుని చిత్తము, లేదంటే మనం ఏమి చేయలేము, కానీ తన దేవుని సన్నిధిలోనే చనిపోతుందేమో. ఇంకా సొంగ వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ డౌట్ వచ్చేస్తుంది కదండి, ఇంక చనిపోతుంది తిను అని అందరికీ కూడా డౌట్ వచ్చేసి చనిపోతుంది. ఇంకా నాకు అసలు ఏం జరుగుతుందో, నేను ఏమైపోతున్నానో కూడా నాకేమీ తెలియలేదండి అసలు. ఆ టైంలో అయ్యగారు అన్నారు, ఇంకేమి చెప్పలేమండి మనం, మీరు మాత్రం ఇప్పుడు ఎటు తీసుకెళ్ళడానికి కూడా అవ్వలేదు, మిడ్ నైట్ అయిపోయింది కదా, మీరు
ప్రార్థన చేస్తూనే ఉందాము, ఏం కాదు అని చెప్పేసి బాడీ అంతా చల్లబడిపోయి నాకు ఒకలా అయిపోతే వెంటనే పాస్టర్ గారు పాపం చర్చిలోనే ఒక కుంపటి పెట్టి అగ్గి పెట్టి కాసి నన్ను చాలా విధాలుగా వాళ్ళు ప్రయత్నించారండి. లేదు చనిపోతుంది బాబు, తను చనిపోతుందని పాస్టర్ గారు కూడా చెప్పేశారండి. చెప్తే వెంటనే నాకు ఇంకా నాకు నా పక్కన ఎవరున్నారో నేను ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయానండి. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయి, ఇంకా మాట రావట్లేదు. చూస్తున్నాను కానీ ఐడెంటిఫై చేయలేకపోతున్నాను ఎవరిని కూడా. తెల్లవారుజామున 4 అయిందండి. 4 అయిందట. ఆ టైంకి నాకు చిన్నది ఏందో మెలకువలాగా వచ్చి, బాబు ఇది దేవుని చిత్తం ఏదో అయ్యి ఉంటుంది, అందుకనే దేవుడు తన్ని నిలబెట్టాడు, లేదంటే 11:30 12:30 లోపలనే ఆవిడ చనిపోను, కానీ దేవుని చిత్తం ఏదో అయ్యి ఉంటుంది, మీరు కనిపెట్టండి, ఏం కాదు, దేవుని చిత్తమే ఇది, లేదంటే తను చనిపోవాల్సిందే, ఏదో ఉంది, దేవుడు తనని సాక్షిగా వాడుకుంటాడేమో, అందుకే దేవుడు నిలబెట్టాడు అని చెప్పి పాస్టర్ గారు మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, తను ఏమన్నా ఒక డాక్టర్ దగ్గరికి ఏమన్నా తీసుకెళ్ళండి, మళ్ళీ మేమే మీ అంతటి మీకు నమ్మకం రావాలి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని మీ అంతటి మీకు నమ్మకం రావాలి. కానీ నేనే ఒకవేళ ఏమన్నా తను చనిపోయినా మీరు ఏమంటారు, పాస్టర్ గారే ఉంచేమన్నారు చర్చిలో, అందుకే తను అలా అయిపోయింది అని మీరు అనుకోవచ్చు. కానీ అది అలా జరగకుండా మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పి మరలా దేవుడు నాకు వెంటనే ఆ నైట్ అంతా కూడా నాకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మళ్ళీ తెల్లవారుజామున 4:35 కల్లా నాకు నా అంతటా నేనే లేచి మళ్ళీ టీ తాగుతానని చెప్పగానే టీ ఇచ్చారు, తాగాను. తాగిన తర్వాత మళ్ళీ సైకిల్ మీదే నేను వెళ్ళిపోతానని చెప్పాను. అవునా బాబుని పట్టుకుని ఎలా కూర్చుంటావమ్మా అని చెప్పి, ఆయన కూడా నేను కూర్చుంటాననేసి అని మాకు దగ్గరలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూసి, మేము ఇలా ఆయాసం వచ్చిన దానికి ట్యాబ్లెట్ ఏమి ఇవ్వకూడదండి, మీరు అసలు అలా వాడకూడదు, ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికి కాకినాడ ఎక్కడికో తీసుకెళ్ళండి అని చెప్పేసి డాక్టర్ గారు, ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ గారు చెప్పారండి. అసలు ట్యాబ్లెట్ కూడా ఇవ్వచ్చు కదండి, ఏమీ కాదండి, తనకి చాలా సివియర్గా ఉంది, మీరు ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు, తను ఏదో అలా మాట్లాడుతుంది కానీ మీరు ఇక్కడ ఉంచొద్దని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదండి ఇక్కడ లోకల్లో. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పావుగంట అరగంటలో మేము ఇంటికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే నేను మళ్ళీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నైట్ అయితే ఎలా అయితే వచ్చిందో మళ్ళీ అదే పొజిషన్లోకి నేను వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట, తను చనిపోతుంది, ఇంకా బ్రతకదు అనేసి అనుకున్నారు. కానీ నాకు ప్రార్థన చేసుకోవాలని అది మాకు తెలియదండి. మా అమ్మగారు అయితే చాలా విధాలుగా, అయ్యో ఆ దేవుడికి మొక్కుకుంటాను, ఈ దేవుడికి మొక్కుకుంటాను, ఆ తల్లికి మొక్కుకుంటాను, ఎప్పుడులానే చేస్తాను అని చెప్పేసి మా అమ్మగారు చాలా సకల ప్రయత్నాలు చేస్తున్నారు పాపం, కానీ అవ్వట్లేదు. నాకు వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదండి. అదే టైంలో నేను ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకో నా భర్తకి నేను ఇక్కడ డాక్టర్ అమ్మ గారు చెప్పారు కదా సిఎంసిలో, నేను మళ్ళీ అక్కడికే తీసుకెళ్తాను, ఒకవేళ ఏమన్నా సజెషన్ ఇస్తారేమో అని చెప్పి నన్ను పిఠాపురం సిఎంసికి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే అక్కడ ఆ మేడము ఫస్ట్ ఏ మేడం అయితే నేను కన్సీవ్గా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చెప్పారో, కన్సీవ్ అయినప్పుడు అదే సిచ్యువేషన్ తనకు వచ్చేసింది అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ గారు చెప్పారండి. చెప్పిన తర్వాత నాకైతే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదండి. ఆ చిన్న బాబుని మాత్రం ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మేము వచ్చేసామండి. వస్తే డాక్టర్ అమ్మ గారు, మేము తీసుకెళ్ళింది చాలా తక్కువ అమౌంట్, అంటే ఇంతలా ఉంటుందని మాకు తెలియదండి. అయితే వెంటనే మేము తీసుకెళ్ళిన అమౌంట్కి అన్ని టెస్టులు చేశారండి. చేసి తనైతే బ్రతకదండి, ఒక 5 minutes కానీ 10 minutesలో చనిపోద్ది, మీరు ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళిపోండి, దయచేసి ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా రిస్క్ అవుతుంది,
వాళ్ళందరూ భయపడిపోతారు. చిన్న పిల్లలతో వాళ్ళు ఉన్నారు కదా, డెలివరీ అయిన రూమ్లో మీరు ఉన్నారు, అందుకని మిమ్మల్ని అక్కడ పెట్టి ఉంచడం వల్ల బయట వాళ్ళకి మిగతా వాళ్ళు అల్లిపోతారు తను చూసి, ఇక్కడ బాగోదండి అని చెప్తే నా భర్త మాత్రం అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి నా భార్య బ్రతుకుతుంది, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు నా భార్యకి, మీరు మాత్రం అసలు పొమ్మని అనకండి, వైద్యం చేయండి అని తను ఎంతో పట్టుకుంటున్నారు. సిఎంసిలో ఈవినింగ్ 6 అయితే ఉంచరండి అసలు, హాస్పిటల్లో జెంట్స్ని ఎవరిని కూడా ఉంచరు. అయితే నాకేమో చాలా క్రిటికల్గా ఉంది పొజిషను, మీరు ఎలా అయితే కాదండి అని చెప్పేసి ఇంకా ఎంత చెప్పినా కూడా ఆయన అక్కడ నుంచి కదలట్లేదు. సరే అని చెప్పేసి ఆ యొక్క హాస్పిటల్ చైర్మన్ పిలిచారనమాట. పిలిచి ఈయనేంటండి అసలు ఏదో దేవుడు బ్రతికిస్తాడు అది ఇది చెప్తున్నారు, అసలు ఆయన ఎంత చెప్పినా వినట్లేదు, ఆవిడ చూస్తే చనిపోయేలా ఉన్నారు, మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ చనిపోయారు అనేసి పేషెంట్లు అందరూ భయపడతారు, తనేమో తీసుకెళ్ళట్లేదని చెప్పేసి మీరు ఏ టెస్ట్లకి ఏ డబ్బులు అయితే ఇచ్చారో, మీరు ఇందాక ఏ డబ్బులు అయితే మా హాస్పిటల్కి కట్టారో అవి మేము ఇచ్చేస్తాము, మేమే కారు కూడా మీకు బుక్ చేసేసి నా భార్య బ్రతుకుతుంది అని ఆయన అంటున్నారు కాబట్టి మేము లెటర్ రాసి ఇచ్చేస్తాము గవర్నమెంట్ హాస్పిటల్కి, కాకినాడ జీజీహెచ్కి తీసుకెళ్ళిపోదురు కానీ అని చెప్పేసి వాళ్ళు లెటర్ రాసి ఇచ్చారండి. ఇచ్చేసి ఆవిడ దారిలోనైనా చనిపోవచ్చు, అబ్జర్వ్ చేస్తూ ఉండండి, స్లోగా వెళ్ళండి, ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర అది ఆవిడ కొంచెం ఇదవుతుందని చెప్పేసి అన్నారండి. నన్ను వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారండి. చేస్తుంటే నేను హాస్పిటల్కి నైటు 11:30 అలా అయిపోయిందండి. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి మిడ్నైట్ అయిపోయింది. అయిపోతే అక్కడ నన్ను దించారు, కారులో నుంచి దించి ఇంకా చూస్తున్నారండి, అబ్జర్వేషన్లో ఉంచారు. ఉంచితే ఆవిడ క్రిటికల్గా ఉన్నారండి, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు మీరు, చాలా అన్కండిషన్లోనే ఉన్నారు కదా, ఆవిడ బ్రతకకపోవచ్చండి, మీకున్న నమ్మకాన్ని బట్టి తీసుకొచ్చారు కాబట్టి మీకు ఆవిడ చనిపోయినా మాకు పర్వాలేదని చెప్పేసి మీరు ఒక లెటర్ రాసిస్తే మేము అడ్మిట్ చేసుకుంటాము అని చెప్పి వాళ్ళు అన్నారండి. అయితే సరే అని చెప్పేసి నా భార్య ఎలాగైనా బ్రతుకుతుంది అని చెప్పి నా భర్తకి ఒక నమ్మకం ఉందండి, దేవుని మీద నిరీక్షించి ఆ నమ్మకంతోనే నన్ను అక్కడికి తీసుకెళ్ళారు. అయితే ఆ నైట్ అంతా కూడా ఆక్సిజన్ పెట్టి ఉంచారండి. ఉంచిన తర్వాత నేనైతే అలాగే ఉన్నాను, నాకేం జరుగుతుందో నాకు తెలియలేదు. జనరల్ వార్డులోనే వేశారండి. అయితే ఈయన బయట కూర్చొని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నా భార్యతో మాట్లాడు ప్రభువా, నా భార్యతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంటండి. అయితే ఇంటి దగ్గరేమో చిన్నబాబు ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు ఇలా చెప్తున్నారు, తను బ్రతకదని చెప్తున్నారు, ఏం చేయాలి అని చెప్పి అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంటండి. ఉంటే ఒక డాక్టర్ గారు వచ్చి, ఆయన ఓన్లీ గుండెకే చూస్తారటండి, ఆయన కార్డియాలజిస్ట్ అనమాట. ఆయన వచ్చి, ఏం బాబు ఇక్కడ బాధపడుతున్నావు, నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా నీకు సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఆ డాక్టర్ గారు అడిగారటండి. అసలు యాక్చువల్గా ఎవరు మనల్ని పలకరించరు హాస్పిటల్లో అయితే, కానీ ఆ డాక్టర్ గారు పలకరిస్తే, అవునండి నేను నైట్ తీసుకొచ్చానండి నా భార్యని, హార్ట్ కంప్లైంట్ అని చెప్పారండి, తక్కువ టైమే బ్రతుకుతుందని చెప్పారండి. అలాగా నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఫ్రైడే నైట్ నుంచి కూడా 10 మినిట్స్లో చనిపోద్దనే చెప్తున్నారండి. కానీ దేవుడు అలాగ ఊపిరుంచుతున్నాడు, మీరైనా వైద్యం చేస్తే నా భార్య బ్రతుకుతుంది కదా అని చెప్పేసి అంటే, బాబు నేను చూస్తాను రా అని చెప్పి నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చూసి, ఈవిడైతే బ్రతకదయ్యా అని చెప్పేసి నా భర్తకి చెప్పారంటండి. చెప్తే
ఒక గంట అరగంటలో మళ్ళీ అదే డాక్టర్ గారు పిలిచి, బాబు అక్కడ ఒక రూము ఖాళీగా ఉంది, మీరు అన్నీ కూడా కట్టుకోవాలి ఫీజులు, ఈవినింగ్ కల్లా మీరు మొత్తం అన్నీ డబ్బులు పే చేసేస్తుండాలి, అలాగ పే చేసి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా స్పెషల్ వార్డు ఉంది, అందులో వేస్తాము, ఇక్కడ అందరికీ కూడా వాళ్ళు మీకు ఎవరైతే డబ్బులు పే చేస్తారో, ఇది గవర్నమెంట్ హాస్పిటలే కానీ మినిమం ఛార్జెస్ మీరు కట్టుకోవాలి, మెడిసిన్కి అంతా మీరే కట్టుకోవాలి, అది కూడా మేము గ్యారంటీ చెప్పలేము, ఆవిడ బ్రతుకుతుందంటే మేము చెప్పలేము అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారటండి. అయినప్పటికీ కూడా వెంటనే డబ్బులు పోయినా పర్వాలేదని చెప్పేసి నా భర్త అక్కడ తీసుకెళ్ళి ఆ రూమ్లో జాయిన్ చేశారండి. చేసిన తర్వాత మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. నా కండిషన్ ఏమీ మారలేదు. మారకపోయేసరికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం స్పెషల్గా డాక్టర్లు వచ్చి అందరూ కూడా నన్ను చెక్ చేస్తూ ఉండేవారంటండి. ఉంటే కండిషన్ ఏం మారలేదయ్యా, కండిషన్ ఏమీ మారలేదు, ఆవిడ ఏ టైంలో చనిపోతారో కూడా మాకు తెలీదు, కండిషన్ అయితే మారట్లేదని చెప్పి డాక్టర్ గారు చెప్పారంటండి. చెప్తే వెంటనే రోజు అలా జరుగుతుందండి, రోజు అలా జరుగుతుంది, చాలా డబ్బులు కడుతున్నారు, రోజు అలా జరుగుతుంది. ఒకరోజు సండే వచ్చిందండి. నా భర్త, నేను ఈరోజు చర్చిలో ఉండాల్సిన వాడిని బయట తిరుగుతున్నాను, ఏంటి ప్రవ్వా, నిన్ను నమ్ముకున్న బిడ్డల్ని నువ్వెప్పుడూ కూడా అవమానపరిచే దేవుడు కాదు, నువ్వు నిజమైన దేవుడు కాబట్టి నువ్వు అలా చేయవు ప్రవ్వా అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతూ, పాపం ఆయన ఏదో కొనడానికి బయటికి వెళ్ళారటండి హాస్పిటల్ నుంచి. ఈ లోపున నాకు పడుకున్నాను, అసలు కాళ్ళు చేతులు చచ్చబడిపోయినాయి, మాట కూడా రావట్లేదు, చూస్తున్నాను కానీ ఐడెంటిఫై చేయలేకపోతున్నానండి, అసలు ఎవరేం చెప్తున్నారో నాకు ఏమీ తెలియట్లేదు. అలాంటప్పుడు ఆవిడ కండిషన్ ఏం మారట్లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కదా, మీరు బోళ్ళంత డబ్బు కడుతున్నారు, మాకు బాధేస్తుంది, ఆవిడ కండిషన్ ఏమో మారట్లేదు, మీరు ఎందుకు అలా ఉంచుతున్నారు ఇక్కడ అని చెప్పేసి అంటే, చనిపోయినా ఇక్కడే చనిపోవాలండి, చనిపోయిన తర్వాతే నేను తీసుకెళ్తాను, లేదంటే నా దేవుడున్నా నాకు కార్యం చేయాలని చెప్పేసి డాక్టర్ గారితో ఒకటే మాట చెప్పాడంటండి ఆయన. చెప్తే వెంటనే ఆయన, ఏంటయ్యా నువ్వు దేవుడు అని చెప్పేసి అదే చెప్తున్నావు, ప్రతిరోజు ఇంత డబ్బు పే చేస్తున్నావు, ఆవిడ కండిషన్ కూడా మారట్లేదు, ఎందుకు అలాగా అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారటండి. అయినప్పటికీ కూడా నేను చనిపోయినా ఇక్కడే చనిపోవాలి, బ్రతికినా ఇక్కడే బ్రతికి నేను ఇంటికి తీసుకెళ్ళాలి, నేను అదే నిరీక్షణతో ఉన్నానని చెప్పేసి డాక్టర్ గారితో వచ్చిన డాక్టర్ గారితో వల్ల అదే మాట చెప్పేవారంటండి. చెప్తే ఇంకా ఒకరోజు సండే దేవుడు నాతో మాట్లాడాడండి. ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా, యేసయ్య అనవచ్చు కదా అంటే నాకు అది రావట్లేదండి, నాకు అలవాట్లేదు. నేను అసలు ఎప్పుడూ కూడా నేను చర్చికి వెళ్ళలేదు, మాకంతా కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా అమ్మగారు ఆ దేవతల దగ్గరికి ఈ దేవతల దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర ఆవిడ అవే పనులు చేస్తున్నారు, నాకు కూడా అదే వచ్చేసిందండి. అయితే నేను ఇలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు నేను యేసయ్య అని ఎలా అనగలనండి, నాకు అలవాట్లేని పదం కదా అది, నేను అనలేకపోతున్నాను. అయితే దేవుడు నాతోనే మాట్లాడాడండి, నాకు తెలియదు అసలు. నేను ఇలా పడుకుని ఉన్నాను బెడ్ మీద, ఆకాశం అంతా ఎత్తులో, అది నేను హాస్పిటల్లో ఉన్నట్టు కూడా నాకు తెలియదండి అసలు. ఎత్తులో ఇంత పెద్ద హోల్ కనబడి అక్కడి నుంచి నాకు స్వరం వినిపిస్తుందండి. ముందు ఫస్ట్ బ్లడ్ పడింది నా మీద. బ్లడ్ పడితే బ్లడ్ పడగానే నాకు మొత్తం బాడీ అంతా కూడా స్పర్శ వచ్చేసిందండి, మెలకు వచ్చేసింది, నాకు మాట వచ్చేసింది, చూపు వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. నేను వెంటనే ఏంటి నా మీద ఏదో పడింది అని చెప్పి నేను ఇలా చేత్తో తుడుచుకుంటే నాకు బ్లడ్ కనబడిందండి. దేవునికే మహిమండి అది, దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నిజంగా ఆ బ్లడ్ ఎప్పుడైతే పడిందో నా మీద వెంటనే
నాకు ఇంకా మొత్తం నా బాడీ అంతా కూడా చేంజింగ్ అయిపోయింది. అయిపోగానే ఏంటి ఇలాగా నా మీద పడిందని ఇలా అనుకునేసరికి నాకు పైనుంచి స్వరం వినిపిస్తుందండి. దేవునికి స్తోత్రం. నాకు స్వరం ఏమని వినిపిస్తుందంటే, నీ కొరకు నా అమూల్యమైన రక్తాన్ని చిందిస్తున్నాను అన్న స్వరం నాకు వినబడిందండి. నా కొరకు రక్తం చిందించడమా ఏంటి, నా మీద రక్తం పడడం ఏంటి, వెంటనే ఏంటి నేను హాస్పిటల్లో ఉన్నాను అని వెంటనే బెడ్ మీద నుంచి పైకి లేసేసి, నేను అసలు పైకి కూడా లేవలేదండి. నేను స్కెల్టన్ లాగా అయిపోయాను. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిమిషాల మీదే నేను బ్రతుకుతున్నాను. అలాంటప్పుడు అప్పుడే నా ముందు డాక్టర్ గారు నన్ను చెక్ చేసి కనీసం ఇంకా గడప కూడా దాటలేదు. వెంటనే నేను లేచి కూర్చుని ఆ కబోర్డ్లో ఉన్న బ్రెడ్ తీసుకొని తింటున్నానండి. ఈ స్వరం నాకు వినబడింది. నేను లేచాను అంతే. టాయిలెట్కి వెళ్ళొచ్చాను. వెంటనే బ్రెడ్ తీసుకొని తింటున్నాను. వెంటనే అక్కడ నర్సెస్ ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఏంటి ఆ పేషెంట్ దగ్గర, పద్మ పేషెంట్ దగ్గర ఎవరున్నారు అని చెప్పేసి ఆవిడ బయటకు వచ్చి పిలుస్తుంటే నా భర్త ఏమో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంటండి. రమేష్ ఎవరు అంటే, అవునండి నేనేనండి అని చెప్పేసి అనగానే వచ్చి ఆవిడ ఏవో మాట్లాడేస్తున్నారండి, సంధి మాటలు మాట్లాడేస్తున్నారు. చనిపోయే ముందు ఏం మాట్లాడతారు కదా, మాట్లాడుతున్నారు. మీకేమైనా మాట్లాడితే ఆవిడతో రండి, ఆవిడ దగ్గరికి మీరు ఎవరైనా ఉంటే ఆవిడ దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడండి. ఆవిడ చనిపోయే ముందు ఏం మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారండి. ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి చెకప్ చేసి వెళ్ళారు. ఆవిడ కండిషన్ మారలేదండి, మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని ఇప్పుడే డాక్టర్ చెప్పారండి అని చెప్పేసి చెప్పగానే నేనైతే కాదండి, నాకేదో స్వరం వినపడింది, నాకు నా మీద రక్తం పడింది అని చెప్పినా వాళ్ళు వినట్లేదండి, అసలు నా మాట చెప్పనివ్వట్లేదు. అయితే వెంటనే నేను లెగిసి నేను బయటకు వచ్చానండి. రూమ్ నుంచి బయటకు వచ్చాను. వస్తే మళ్ళా వెంటనే ఇంకా ఒక్క క్షణం కూడా కాలేదండి, ఒక 200 మంది పీజీ డాక్టర్లు వచ్చేసి మళ్ళీ నన్ను పడుకోబెట్టేసి, మళ్ళీ ఏ డాక్టర్ అయితే ఇప్పుడు వెళ్ళారో అదే డాక్టరు మళ్ళీ వెనక్కి వచ్చేసి, సార్ ఇప్పుడే కదా మీరు చెక్ చేసి వెళ్ళారు, ఆవిడ లేచి మాట్లాడుతున్నారండి అంటే, ఏంటది లేచి మాట్లాడటమా, అరే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఆ పేషెంటేనా, మీరు చెప్పిన పేషెంట్ కరెక్టేనా అని చెప్పి వెంటనే అదే డాక్టర్లు నా దగ్గరికి వచ్చేసారు. ఒక 200 మెంబర్స్ పీజీ డాక్టర్లు అందరూ నా చుట్టుకు వచ్చేసి, అసలు ఏమైందండి, ఏమైంది, ఎలా లేదు మీరు అసలు అని వెంటనే మళ్ళీ నన్ను ఆ బెడ్ మీద పడుకోబెట్టేసి ఈసీజీ తీసేస్తున్నారు, బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, ఇంకా బీపీ చెక్ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఎప్పటికన్నా ఇంకా మెరుగుగా నాకు అంతా కూడా బీపీ అసలు ఎలా ఉండాలో, మనిషికి ఒక నార్మల్ పర్సన్కి ఎలాగైతే ఉండాలో అన్నీ కూడా అదే పొజిషన్లో నేనైతే చాలా కంగుమని మాట్లాడడం అంతా కూడా మార్పు వస్తే డాక్టర్ గారికి కూడా ఆశ్చర్యం వేసిందండి. ఏంటి అసలు ఏం జరిగిందంటే నేను ఒక మాట చెప్పాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. అయితే నాకు ఇలాగ స్వరం వినపడిందని చెప్పగానే, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి నన్ను టెస్ట్ చేసిన తర్వాత ఏమీ లేదు అని డాక్టర్ గారు చాలా ఇదిగా కూర్చునిపోయారు. ఆయన అక్కడ కుప్పకూలిపోయినట్టు డాక్టర్ గారు కూర్చునిపోయారు. దేవుని నామానికి మహిమండి. అది నిజంగా దేవుడు అంత అద్భుత కార్యాలు చేస్తాడు మన పట్ల. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత నాకు దేవుడు ఇలా స్వస్థపరిచిన తర్వాత నేను వెంటనే లేచి కాంప్లెక్స్ వరకు నేనే నడుస్తాను. నేను ఎలాంటి వెహికల్ మీద నేను రాను అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కాంప్లెక్స్ వరకు నడిచానండి నేను. దేవునికి స్తోత్రం. అయితే నిజంగా అది చాలా ఆశ్చర్యం వేస్తుంది కదండి అలాగా జరిగితే. అసలు అది నమ్మశక్యంగా ఉంటుందంటారా? డాక్టర్లు కాదు, నర్సులు కాదు, ఎవరు అని వాళ్ళు ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత, మా అమ్మగారు ఇక్కడ నాకు ఇది జరిగింది, అక్కడ ఇంటి దగ్గర మళ్ళీ మా అమ్మగారికి దేవుడు కూడా ఒక స్వరం వినబడింది అంటండి మా అమ్మగారికి. లేదంటే మరి మా అమ్మగారు నమ్మరు కదండి. అయితే
ఒక్క మాట మా అమ్మగారికి స్వరం వినబడిందంటండి, నీ బిడ్డని స్వస్థపరిస్తే నువ్వేం చేస్తావు? చూడండి, ఒక్క మనిషి వెళ్ళి అడిగినట్టుగా తెల్లవారుజామున మా అమ్మగారికి, నీ బిడ్డని స్వస్థపరిస్తే నువ్వే దేవుణ్ణి నమ్ముకుంటావు? నువ్వు చాలామంది దేవతలకి మొక్కుకున్నావు కదా, చాలామంది దేవుళ్ళకి మొక్కుకున్నావు కదా, నా బిడ్డని బ్రతికించని. ఇవన్నీ నువ్వు ఆరాధించే దేవుళ్ళన్నీ కూడా ఏది నీ బిడ్డని రక్షిస్తుందో ఆ దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటావా అని అడిగారంటండి. ఎవరో ఒక పర్సన్ వచ్చినట్టుగా అడిగితే మా అమ్మగారు అన్నారంట, ఏ దేవుడైనా పర్వాలేదు, నా బిడ్డని రక్షిస్తే నేను ఆ దేవుడే నిజమైన దేవుడని నమ్ముకుంటాను. ఇంతవరకు నేను ఆరాధించి పండగలు చేసిన ఇవన్నీ కూడా నేను విడిచిపెట్టేస్తానని చెప్పి మా అమ్మగారు ఒక మాట అన్నారంటండి. వెంటనే నాకు స్వస్థత వచ్చిందని చెప్పగానే, నేను ఇన్ని దేవుని నమ్ముకున్నాను కదా, నేను ఇంత ఆరాధించాను కదా, ఇన్ని కొండలు ఎక్కాను కదా, కానీ నిజమైన దేవుడు ఒక్క మాటతోనే కదా నా బిడ్డని స్వస్థపరిచారు అని చెప్పి మా అమ్మగారు వెంటనే నేను ఇంటికి వచ్చిన తర్వాత యేసయ్యే నిజమైన దేవుడు అని చెప్పి అందరి ముందును మా అమ్మగారు సాక్ష్యం ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. అయితే చాలా నేను ఆరోగ్యంగా ఉన్నానండి. తర్వాత నా బాబుకి డాక్టర్లు చెప్పారు, ఇంకా ఆవిడ బ్రతకదు, ఏదైనా గేదె పాలు ఏవో పట్టించండి ఆ బాబుకి, ఇంకా తల్లిగా ఉంటుందని మాత్రం మీరు నమ్మొద్దని చెప్పి పిఠాపురం రూబీ మేడం గారు చెప్పారు, కాకినాడ డాక్టర్లు చెప్పారు, అందరూ చెప్పారు. అయితే మాకు వెళ్ళేటప్పుడు ఒకటి చెప్పారండి, అయితే దేవుడు ఏదో మిమ్మల్ని అలాగా నీ భార్యని స్వస్థపరిచారు, తనకి మరలా పిల్లలు పుట్టకూడదు, భార్యాభర్తలుగా మీరు ఉండకూడదు, తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇంకా మా దగ్గరికి తీసుకురావద్దు, తను మాత్రం బ్రతకడం కష్టం అని చెప్పి డాక్టర్లు చెప్పారటండి. చెప్తే నాకు వెంటనే ఇంకా ఒక్క బిడ్డకి తల్లిగా ఉండడమే నువ్వు కోరుకోవాలమ్మా అని చెప్పి డాక్టర్లు చెప్పారండి. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత నేను మళ్ళా కన్సీవ్ అయినట్టు నాకు తెలియదండి. అయితే చాలా నీరసంగా ఉంటున్నాను. ఒకసారి డాక్టర్ల దగ్గరికి వెళ్తే బాగుండు కదా అని చెప్పి నేను మళ్ళీ కాకినాడ ఏ డాక్టర్ దగ్గర అయితే నేను ట్రీట్మెంట్ తీసుకున్నానో అక్కడికే వెళ్ళామండి, నా భర్త నేను కూడా. వెళ్తే వాళ్ళు వెంటనే నన్ను చెక్ చేసి తను మళ్ళా కన్సీవ్ అయ్యిందండి, అసలు నీకు బుద్ధి ఉందా లేదా, తను బ్రతుకుతుందా, ఆ బిడ్డకి తల్లిగా ఉండాలనుకుంటున్నావా, ఇద్దరు పిల్లలకి తల్లి లేకుండా ఉండాలనుకుంటున్నావా అని చెప్పి నా భర్తని చాలా గట్టిగా తిట్టారండి డాక్టర్ అమ్మగారు అందరూ కూడా. అయితే నేను మీరు ఇప్పుడే మీరు ఆలోచించుకొని వస్తే నేను అబార్షన్ చేస్తాము, మరలా మీకు ఇంకా పిల్లలు పుట్టకుండా ఉండడానికి మేము చేస్తాము, మీరు ఇంటి దగ్గర చెప్పన్నా రావాలి, లేదంటే ఇప్పుడే ఉండిపోయినా మీరు అడ్మిట్ అయిపోయినా పర్వాలేదని చెప్పారండి. నేను అదే ఆ లెటర్ పట్టుకొని ఇలాగా వాళ్ళు చెప్పిన మాటలు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయండి. ఆ మెట్లు దిగుతూ ఉన్నామన్నమాట. అయితే మరి ఏం చేద్దామని చెప్పేసి నా భర్త నన్ను అడిగినప్పుడు, దేవుడు ఇంత నన్ను ఒక 10 మినిట్స్లో 10 నిమిషాల్లో చనిపోతానన్న నన్ను బ్రతికించిన దేవుడు రెండో బిడ్డకి తల్లిగా ఉంచడా అని నేను చెప్పానండి. దేవునికి స్తోత్రం. నిజంగా అది నాకు వచ్చి వెంటనే ఆ లెటర్ చింపేసి నేను ఇంటికి వచ్చేసానండి. వచ్చిన తర్వాత చాలా దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ల దగ్గర అది ట్యాబ్లెట్లు అవి ఇస్తుంటారు కదండి, టీటీ అది చేస్తారు, అక్కడికి వెళ్ళాను. చాలా హాస్పిటల్కి వెళ్తే ఆ లెటర్ చూసిన తర్వాత ఎవ్వరూ కూడా కనీసం ఒక్క టీటీ ఇంజెక్షన్ కూడా మేము ఇవ్వం, మా మీదకి రిస్క్ వచ్చేస్తుంది, మేము చెయ్యం అని చెప్పి వాళ్ళు కనీసం అండి అసలు ఎన్ని నెలల్లో తెలియడానికి కూడా నాకెవరు చేయట్లేదు. ఏ రోజైతే వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ని రోజులని చెప్పి ఇచ్చారో అవే నేను కౌంట్ చేసుకుంటున్నానండి. నాకు ఎక్కడికి వెళ్ళినా ఇంజెక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ ఇవ్వట్లేదు, ఎవరు నన్ను జాయిన్ చేసుకోవట్లేదు. ఏమైనా జరిగితే మాకు వచ్చేస్తుంది రిస్క్ అంటున్నారు. అయితే అలాగా కొన్ని నెలలు గడిచిపోయినాయండి. అయితే నాకు ఒకరోజు జస్ట్
నేను నా 7:30 ఆ టైంలో పెయిన్ లాగా వస్తుందండి. వచ్చి మళ్ళా బాడీ అంతా కూడా చెమటలు పట్టేసి నాకు ఆందోళన స్టార్ట్ అయిపోయిందండి. అయితే రోజు బాగానే ఉన్నాను కదా, అసలు ఎన్ని నెలల్లో నాకు ఎప్పుడు డెలివరీ అవుతుందో, ఎవరు చెప్తారు, ఎవరు చెక్ చేస్తారు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కదా, ఏంటి అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నానండి. దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా. నాకు చాలా ధైర్యంగా ఉంది. నన్ను చూసిన వాళ్ళు భయపడుతున్నారు కానీ నేనైతే భయపడలేదండి. ఎందుకని? నన్ను దేవుడు స్వస్థపరిచాడు కదా, నాకు మళ్ళీ ఏమొచ్చినా ఆయనే చూసుకుంటాడు, నాకేమీ కాదు. అసలు నెలలు ఎప్పుడో నిండుతున్నాయో ఏమవుతుందో నాకు తెలియట్లేదండి. అలాంటి సిచ్యువేషన్లో నాకు కొంచెం ఏదో ఆందోళన వచ్చినట్టు అయితే నా భర్తకి చెప్పానన్నమాట. చెప్తే వెంటనే మరి హాస్పిటల్కి వెళ్దామా అన్నారండి. అది కడుపు పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాకు డెలివరీ చేయరు కదా, వాళ్ళు రావద్దు అంటున్నారు కదా అని చెప్పేసి అనుకొని, సరే మనం అన్ని హాస్పిటల్కి వెళ్ళాం కానీ కత్తిపూడి రిఫరల్ హాస్పిటల్కి వెళ్ళలేదు కదా, అక్కడికి వెళ్దాం, ఆటో పెట్టండి అని చెప్పేసి మా వాళ్ళు ఆటో పెట్టారండి. పెడితే అది చాలా కొత్త ఆటో, కానీ అది మూవ్ అయిన తర్వాత కొంచెం ఒక శంకువారం దగ్గరలోకి వెళ్ళగానే ఆటోకి లైట్లన్నీ సడన్గా ఆగిపోయినాయండి. ఆగిపోతే మేము అసలు ఏమీ కూడా చూసుకోలేదు. పాపం ఆయన ఎదురు ఒక వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్ ముందు ఆ లైటింగ్లోనే నడుపుతున్నారనమాట. అయితే ఎక్కడ తీసుకెళ్దాం బాబు, ఎక్కడ తీసుకెళ్దాం బాబు అని చెప్పి పాపం మా వాళ్ళంతా కూడా ఆటోలో ఉన్నారు. వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కడికి తీసుకెళ్దాం, ఎక్కడ తీసుకెళ్దాం అని చెప్పేసి. అలాంటి టైంలో నేను అన్నానమాట, అయితే కత్తిపూడికి తీసుకెళ్దామనేసి దగ్గరలోకి వెళ్ళేటప్పుడు అక్కడికి ఆటో డ్రైవర్ అన్నారు, మీరు ఎందుకు కత్తిపూడి అని పట్టుకుంటున్నారు, మీరు నేను కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పారండి. కాకినాడ తీసుకెళ్తానంటున్నారు. అమ్మో, వాళ్ళైతే మేము దొంగగా వచ్చేసినట్టు అయిపోయాం కదా, మళ్ళీ రమ్మంటే మేము రానన్నాం, మళ్ళీ నేను ఏ మొహం పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి, అమ్మో నా వల్ల కాదు మామయ్య, నన్ను అక్కడ తీసుకెళ్ళొద్దు అని చెప్పి నేను ఆ డ్రైవర్కి చెప్తుంటే ఆయన అంటున్నారు, వద్దమ్మా, నువ్వు ఎక్కడైతే వద్దనుకున్నావో వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తాను అంటున్నారు ఆయన. ఎందుకు ఇలా అంటున్నారో నాకు అర్థం కాలేదండి. అయితే నేను ఏ డాక్టర్ అమ్మ అయితే ఆ రోజు ఇది ఉండకూడదన్నారో, వెంటనే అబార్షన్ అయిపోవాలన్నారో, ఆ డాక్టర్ అమ్మ అదే టైంకి ఆవిడ డ్యూటీలో ఉన్నారండి. ఉన్న తర్వాత నన్ను బెడ్ మీద పడుకోబెట్టేసి ఈ లెటర్లన్నీ వాళ్ళు వచ్చిన లెటర్ పట్టుకొని వెళ్ళి చూపిస్తున్నారు, ఏమన్నా ఉన్నాయా, ఆవిడ ఎక్కడ మెడిసిన్ వాడారు అంటే ఏమి వాడలేదండి అని చెప్పి చూపిస్తే, అయ్యో బాబాయ్ మీరేనా, అయ్యో అదేంటి, అసలు ఇలా ఎందుకు అంత మూర్ఖంగా ఉన్నారు మీరు, అసలు నాకు అర్థం కావట్లేదు, అయ్యో అదేంటి అని చాలా కన్విన్స్ చేస్తున్నారండి నా భర్త. జాయిన్ చేసుకోండి, చాలా ఇదిగా ఉందండి, ఏదైనా నేనే ఆ రిస్క్ పే చేస్తానని చెప్పి నా భర్త బ్రతిమలాడుతుంటుంటే, అది అస్సలు అవ్వదండి, వద్దండి అసలు అని చెప్పేసి అంటే, అప్పటికే నాకు బెడ్ మీద డెలివరీ అయిపోయిందండి. అసలు డెలివరీ అవ్వడానికి చాలా పెయిన్ మనం అనుభవించాలి, కానీ ఒక ఆడవాళ్ళుగా మీకు తెలుసు ఎలాంటి ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే ఎలాంటి పెయిన్ పడాలో మీ అందరికీ తెలుసు కదా. కానీ అలాంటి సిచ్యువేషన్లో అసలు బేబీ అక్కడ అరిసినప్పుడే నా కాళ్ళ దగ్గర బేబీ ఉన్నాడని నాకు తెలిసింది. అయితే అది నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అసలు పుట్టినట్టు కూడా తెలియకుండా డెలివరీ దేవుడు ఇచ్చాడంటే దేవుని నామానికి మహిమండి, దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా చాలా నాకు ఆశ్చర్యం వేసిందండి. అది నేను ఒక్క పెయిన్ వస్తే చనిపోతుంది తను అన్నప్పుడు దేవుడు నాకు పెయిన్ లేకుండా ఒక బేబీ అసలు పుట్టడం అంటే ఎంత అది మిరాకల్ అంటే, నేను ఇది మన యేసయ్యలోనే అది సాధ్యమండి, నిజంగా నమ్మలేమన్నమాట. అలాంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు నా పట్ల చేశాడు. నేనైతే నమ్మలేకపోయాను.
అప్పుడు ఆ బేబీ అరుస్తుంటే నేను ఇలాగా ముందుకు చూసుకుంటే వాళ్ళని ఇలాగా సైక్ చేస్తున్నానండి. అందరూ నా దగ్గరికి వచ్చేసారు. మళ్ళీ వస్తే ఇలా చూపిస్తున్నాను, నా కాళ్ళ దగ్గర చూడండి అని చెప్పి. అంటే బాబు అరుస్తుంటుంటే వెంటనే డాక్టర్ అమ్మగారు వచ్చి, నీ దేవుడు గొప్పవాడమ్మా, నిజంగా నేనైతే ఒక్క బిడ్డకి తల్లిగా ఉండడం మంచిదా, ఇద్దరికి బిడ్డలకి తల్లి లేకపోవడం మంచిదా అని నేను క్వశ్చన్ చేశానమ్మా, నన్ను క్షమించు అని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అమ్మ నన్ను క్షమించమని అడిగినప్పుడు, లేదండి, దేవుడు ఇంత గొప్ప కార్యాలు నా పట్ల జరిగించాడు, నేను ఆ రోజున చనిపోవాల్సిన దాన్ని, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దేవుని స్వరం వినపడింది, నేను లేచి కూర్చున్నాను. అదే మళ్ళీ ఇంకొక బిడ్డ నాకు అసలు పుట్టినట్టు కూడా నేను నొప్పిలు కూడా నేను ఇవ్వకుండా నాకు మిమ్మల్ని అక్కడ బ్రతిమలాడుతూనే ఉన్నారు. వెంటనే నాకు డెలివరీ అయిపోయింది. మళ్ళా నాకేమైనా అవుతుందేమోనని మళ్ళీ నన్ను ఐసీలో పెట్టారండి. నేను 3 days కూడా అక్కడ ఉన్నాను. నాకు మళ్ళా పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయడం కొరకు బ్లడ్ చాలా తక్కువగా ఉంది, మేము చేయమని చెప్పేసి 1 week అక్కడ నన్ను అబ్జర్వేషన్లో ఉంచి మళ్ళా నా బిడ్డని క్షేమంగా పంపించారు ఇంటికి. ఇక్కడ శంకువారం తీసుకెళ్ళి ఒక 20 daysలో నాకు ఆపరేషన్ చేయించారండి పిల్లలు లేకుండా. అప్పుడు డాక్టర్ గారు అన్నారనమాట అండి, ఆయన, ఏంటయ్యా నాకు హార్ట్ కంప్లైంట్ అని తనకి నువ్వు ఎందుకు చెప్పలేదు, బ్లడ్ చాలా తక్కువగా ఉంది, 7 grams ఉంది, తన ఆపరేషన్ చేయాలంటే కష్టం కదా అమ్మో అని చెప్పి డాక్టర్ గారు నన్ను చాలా భయపెట్టారండి. మళ్ళీ వెంటనే ఏదో ధైర్యం తెచ్చుకొని నన్ను ఆయన ఆపరేషన్ చేసిన తర్వాత క్షణానికి నన్ను పలకరిస్తూ ఉండేవారండి, ఎలా ఉందమ్మా అని చెప్పేసి. అయితే నేను బాగానే మాట్లాడుతున్నాను. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆవిడకి నొప్పులు రాకుండా నేను మెడిసిన్ ఇస్తున్నానండి, ఇది మీరు తీసుకుని వెళ్ళి అసలు నొప్పి ఏంటో తెలియనివ్వకండి, ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేమని చెప్పి డాక్టర్ గారు చెప్పారండి. ఇప్పటికీ ఆ డాక్టర్ గారు ఉన్నారండి. అయితే నాకు ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చారండి. లేగిస్తే కాఫీ ఇద్దామని చెప్పి కాఫీ కూడా రెడీ చేసి ఉంచారండి. ఆ నైట్ అంతా కూడా దేవుడు గాఢ నిద్ర కలుగు చేసినట్టుగా ఆ నిద్రలోనే ఉన్నానండి. అసలు పెయిన్ ఏంటో నాకు తెలియలేదు. మార్నింగ్కి లేచి నేను అసలు నార్మల్ పర్సన్గానే లేచి నుంచున్నానండి. దేవునికి స్తోత్రం. నాకు ఆ ఆపరేషన్ పెయిన్ ఏంటో కూడా నాకు తెలియకుండా దేవుడు నన్ను అంతలాగా స్వస్థపరిచాడండి. నిజంగా నాకు తర్వాత ఒక సెకండ్ బాబు జోసఫ్ అని పేరు పెట్టామండి. అది సిగురించు కొమ్మ అని అర్థం వస్తుంది. అయితే జోసఫ్ వాడికి కనీసం అండి అసలు పుట్టిన దగ్గర నుంచి కూడా అది జాండీస్ ఏదో ఉన్నాయండి అని చెప్పేసి చెప్పారండి. ఆ రోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ వచ్చి అన్నారు, వీడికి ఎలాంటి మెడిసిన్ అవసరం లేదమ్మా, కొబ్బరి నూనె రాసి ఎండలో పెట్టండి సరిపోద్ది, మార్నింగ్ 7 లోపల వచ్చిన ఎండలో పెట్టండి సరిపోద్ది అన్నారు. కానీ అక్కడ కూడా వాడికి మెడిసిన్ ఇవ్వలేదండి. పుట్టిన తర్వాత కూడా కనీసం వాడికి టీకా కూడా వేయలేదండి. వాళ్ళు అందరికీ వేసి ఇది కూడా వేయలేదు. ఏ రోజైనా ఎప్పుడైనా చిన్న జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసరికి వాడికి తగ్గిపోయేదండి. ఇప్పటికి వాడికి 19 years వచ్చినాయి కూడా వాడికి ఎలాంటి ప్రాబ్లము లేదండి. వాడు నిజంగా మంచి దేవుల్లో ఉంటున్నాడండి. నా బాబు కూడాను, వాడు పెద్దోడు అగస్టిన్, చిన్నోడేమో జోసఫ్ అండి. వాళ్ళిద్దరూ కూడా బీటెక్లో చేస్తున్నారు. పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చాడు ఇప్పుడు, చిన్నోడేమో 2nd year అండి. నిజంగా దేవుడు అద్భుతంగా ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదంటే కనీసం ఎక్కడికి కూడా మేము తీసుకెళ్ళలేదండి. కనీసం ఒక్క ట్యాబ్లెట్ కూడా మా చిన్న అబ్బాయి 2వ అబ్బాయికి మేము ఇవ్వలేదండి. దేవునిలోనే వాడు ఎదుగుతూ వచ్చాడండి. నిజంగా ఆరోగ్యం కూడా దేవుడే ఇస్తున్నాడు. మరి తర్వాత నాకు హౌస్ కూడా దేవుడు, నాకు ఒక పెంకుటిల్లు ఉండేదండి. అది కూడా చాలా నిజంగా అద్భుతం. అంటే
నేను ఆ ఇల్లు కట్టుకోలేనేమో, ఏం చేయాలి అని నేను కూడా హౌస్ విషయంలో ప్రార్థన చేస్తున్నానండి. నాకు ఏదో మేడలు ఇమ్మని, నేను మిద్దెలు ఇమ్మని దేవుణ్ణి అడగలేదు. కనీసం ఉన్నదాన్నే ఆ రూప్ చేయించడానికి కూడా నా దగ్గర అమౌంట్ లేని స్థితిలో ఉన్నప్పుడు ఒక అన్యులు వచ్చి, ఒక బ్రాహ్మిన్, ఒక మాస్టర్ వచ్చి, అమ్మ మీరు ఆ ఇల్లు కొంచెం మార్చుకోవచ్చు కదా అన్నారండి. అంటే సార్ మా దగ్గర అంత డబ్బులు లేవు సార్, వీళ్ళని పోషించడానికే నాకు అంత కష్టం అవుతుంది. నా భర్త నేను కూడా ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్నాము. అయితే అంత అమౌంట్ మాకు ఎలా వస్తుంది సార్ అన్నప్పుడు, నేను ఇస్తాను, కొంచెం నేను ఇస్తానమ్మా, మీరు ఇల్లు మొదలు పెడతారా అని చెప్పేసి ఒక అన్యుడు వచ్చి, దేవుడు కార్యాలు ఎలా ఉన్నాయో చూడండి. అయితే నేను ఊహించుకోలేదు ఇలాగ దేవుడు నాకు హౌస్ ఇస్తాడని. నిజంగా గొప్ప ఇల్లుని దేవుడు నాకు ఇచ్చాడండి. నిజంగా నేనైతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కట్టించుకోలేరు అలాంటి ఇల్లు నాకు దేవుడు ఇచ్చాడు. నిజంగా ఆయన నా పట్ల దేవుని ప్రణాళిక ఉందండి. నిజంగా మేము చాలా ఆశ్చర్యపోయామండి. ఒకరోజు మాకు పని చేస్తూ చేస్తూ ఇటుకలు అయిపోయిందండి. ఇటుక అయిపోయినప్పుడు ఆ ఇటుక తెచ్చే ఆయనకి మేము చాలా ఫోన్ చేసి, ఇలాగా మాకు కొంచెం ఇటుకలు కావాలండి, పని ఆపేశారంటే 25,000 అండి లోడు, మీరు చూస్తే ₹1 కూడా కట్టనంటున్నారు. ఇప్పుడు నేను ఇవ్వలేను సార్, దయచేసి నన్ను మీరు అడగద్దు అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశారండి. పెట్టేస్తే నైటు 1 గంట ఆ టైంకి మాకు ఫోన్ వచ్చిందండి. ఉదయం మేస్త్రీలు రారు. ఇంకా ఫోన్ వస్తే ప్రభువా అయ్యో ఏంటి అసలు నా ఎలాగా ఎవరిని అడిగినా కూడా ఒక 20,000 ఇచ్చినా బాగుందని చెప్పి ఆశపడ్డానండి. ఆశపడితే ఆ రోజు 1 గంటకల్లా నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. వచ్చి నా వారిని, మాస్టరు ఇటుకలు లోడ్ వచ్చేస్తుందండి, ఎక్కడ పెట్టమంటారు అన్నారండి. ఏంటి అతను జోక్ చేస్తున్నాడా ఈ టైం అప్పుడు అని చెప్పి మా సారు ఏంటండి అంటున్నారంటే, ఇటుకలు వచ్చేస్తున్నాయి మాస్టర్ అన్నారు. మాస్టర్ వాళ్ళకి దించడానికి కూడా, నాకు బయట ఇవ్వడానికి కూడా నా దగ్గర ₹100 లేవండి. మీరు ఇవ్వనన్నారు, నేను మేస్త్రీలకు కూడా చెప్పేశాను. అసలు ఏమి ఇవ్వద్దండి, ఆ బేటా కూడా నేను ఇచ్చుకుంటాను వాళ్ళకి, మీరు ఎక్కడ పెట్టమంటారో చెప్పండి పెట్టేస్తారు, బండి వచ్చేస్తుంది అన్నారంటండి. వెంటనే ఒక 10 మినిట్స్లో బండి మా ముందు ఉందండి, ఇటుకలు వచ్చేసాయి. ఆయన దించేసి వెళ్ళిపోయారు. ఏంటండి అని ఆయన వారం రోజులు పోయిన తర్వాత వచ్చారండి మా దగ్గరికి. మాస్టరు మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు కానండి, నేను ఒకరు డబ్బు కట్టేశారండి ఆ ఇటుకలకి. మబ్బు లేదు, ఏమీ లేదు, వర్షం వచ్చేసి లారీ దిగబడిన పోయినంత అయిపోయిందండి. అక్కడికి ఆ ఇటుకలు వెళ్ళడానికి లేదు. కనీసం ఒక నెల రోజులకైనా కూడా 20 రోజులు నెల పట్టేస్తుందండి అటువైపు ఆరడానికి. నా బండి దిగబడిపోద్దండి, మేమేమో లోడ్ చేసేసాము, అది ఎలాగా అని చెప్పేసి డ్రైవర్ గోలాడుతున్నాడండి. మీరు ఎలాగైనా జరా ఇటుకలు దించుకోండి మాస్టర్ అని మమ్మల్ని బ్రతిమలాడుతున్నారండి. ఇప్పుడు చూసారా దేవుని కార్యాలు ఎలా ఉంటాయో, నేను ఊహించలేదండి అసలు. ఆ తర్వాత వెంటనే ఆయన వచ్చి ఇంతలాగా, మాస్టర్ నేను చాలామందిని చూశాను కానండి, అక్కడ ఏమీ వర్షం లేదు, ఏమీ లేదు, డబ్బు కట్టిన వాళ్ళు ఒకళ్ళు, ఇటుకలేమో మీకు వచ్చాయి అని చెప్పి చాలా ఆయన కూడా ఆశ్చర్యపోయి, మీకు నిజంగా మీ దేవునికి నేను ఏమిచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేనండి, నిజంగాను నాకు ఆశ్చర్యం వేస్తుందండి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఇటుకలు ఇచ్చేసి, మీరు ఎప్పుడు మీ చేతిలో ఉండి నాకు డబ్బులు ఉండి పిలుస్తారో అప్పుడు ఇవ్వండి మాస్టరు, నా డబ్బుల కోసం మీరు గుర్తే పెట్టుకోవద్దు అని చెప్పి అన్నారండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్. అయితే తర్వాత గోడలు కట్టేస్తాము, పైన మళ్ళా స్లాబ్ వేయాలి, 2 లక్షలు కావాలంటున్నారు. ఎలాగా ఏంటని చెప్పి మేమైతే అసలు ఇల్లు కట్టుకునే వాళ్ళు డబ్బులు అన్నీ పెట్టుకుని ప్లానెడ్గా చేస్తామండి. కానీ నా ఇల్లు అయితే ఎవరు కట్టిస్తున్నారు, దేవుడు కట్టిస్తున్నాడండి. అందుకని నేనేం ప్లాన్ చేసుకోలేదు అసలు. ఒక మాస్టర్ రావడం, ఆ ఇల్లు కట్టుకోండి, పైన ఏమన్నా మార్చుకోండి అని చెప్పారు, అలా పడగొట్టేయమండం, అలా మొత్తం అంతా కూడా ఒక కలలాగా అయిపోయిందండి నా ఇల్లు. ఆయన కట్టిస్తున్నాడు కాబట్టి, నేను కట్టిస్తే నేను కట్టించలేనండి. అసలు నా ప్లాన్ వేరు,
దేవుని ప్లాన్ వేరు. నేనైతే ఊహించుకోలేదు నాకు దేవుడు ఆ ఇల్లు ఇస్తాడని. నేను బ్రతుకుతానని కూడా నేను అనుకోలేదు. నాకు 2 బిడ్డలు దేవుడు ఇస్తాడని నేను అనుకోలేదు. దేవుడు నన్ను ఇలా కానీ దేవుని చిత్తంలో ఉంటే మనం ఎక్కడికి పోమండి అసలు బయటికి. మనకి నా పట్ల దేవుని ప్రణాళిక ఉంది, కానీ మీ పట్ల కూడా దేవుడు చేస్తాడు. నమ్మాలి. నమ్మితే ప్రతిదీ కూడా సాధ్యమేనండి. నేను చాలా గుళ్ళకి వెళ్ళాను, చాలా చేశాను, కానీ నన్ను ఎవరూ కూడా రక్షించలేదు. నేను స్కూల్కి వెళ్తే కూడా ఇక్కడ కత్తిపూడి అది వచ్చే దారిలో ఆ సత్తంతల్లి గుడి దగ్గర బొట్టు తీసుకొచ్చేవారండి అమ్మ. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మాస్టర్ కూడా మేము ఆరాధించడం చూసి ఆ మాస్టర్ కూడా ప్రతిరోజు ఆ బొట్టు పట్టుకొచ్చి పెట్టేవారండి. నువ్వేంటమ్మా క్యాలెండర్లో లక్ష్మీదేవిలా ఉన్నావు అనేవారండి. కానీ అలాంటి దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి ఆరోగ్యంగా చేసి నేను ఈరోజు అసలు డాక్టర్లు ఎక్కువ మాట్లాడకూడదు, అసలు నువ్వు మాట్లాడేకూడదమ్మా, ఏమీ బరువులు తేల్చకూడదు, ఏం మాట్లాడకూడదు అన్నారు. కానీ నేను అన్ని పనులు చేస్తాను. నాకు మాట్లాడిన రోజు జ్వరం వచ్చేస్తుందండి. మీరు నమ్ముతారా? మాట్లాడితేనే నాకు ఆరోగ్యంగా ఉంటుంది. నేను ఎల్కేజీ తీసుకుంటానండి స్కూల్లో. ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కానీ వాళ్ళు చాలా రుద్దేస్తారు, చాలా బర్డెన్ ఉంటుంది మన మీద. కానీ నాకు ఆ పిల్లలతో ఆడడం అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా ఎక్కువ ఓరలు చెప్పడం, అసలు డాక్టర్ గారు ఏదైతే చేయొద్దన్నారో నేను చేస్తున్నానండి. కానీ డాక్టర్లు కాదండి, నాకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నాకు యేసయ్య ఇచ్చాడు కాబట్టి నేను ఇంతలాగా మాట్లాడుతున్నాను. ఒక రోజున నేను మళ్ళా సిఎంసి హాస్పిటల్కి ఎందుకో అసలు వెళ్ళాలి చూడాలని వెళ్తే అక్కడున్న రూబీ మేడం అన్నారు, మీరేనా లేదంటే ఏమన్నా దెయ్యమై నా దగ్గరకు వచ్చారా? నేనైతే నమ్మలేకపోతున్నాను మీరు బ్రతుకున్నారంటేనే అని చెప్పి ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారండి. చాలా నమ్మశక్యం కాదది. అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడా అని అక్కడ కూడా నన్ను దేవుడు నిలబెట్టాడండి. తర్వాత చర్చిలో చాలామంది నేను అనేక ప్లేస్లకు వెళ్ళినప్పుడు కూడా నా యొక్క సాక్ష్యాన్ని నా దేవుడు ఇవ్వడానికి నాకు ఈ అవకాశం ఇచ్చాడండి. నేను ఇలాగ మీ అందరి మధ్యన కూడా నిలబడి సాక్ష్యం చెప్తున్నానంటే చాలా అది దేవునికే మహిమండి. అయితే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. తర్వాత నాకు ఆ గృహం కూడా అసలు నేను ఎక్కడ పెండింగ్ లేకుండా అన్నీ పెయింటింగ్లతో సహా మెస్ డోర్లతో సహా నేను పెట్టించుకోవడానికి దేవుడు ఎంత గొప్ప నాకు నేనైతే ఒక్క రూపాయి కూడా చేతితో పట్టుకోకుండా అలా అందరూ కూడా నాకు హెల్ప్ చేయడం, అది ఆ గృహం దేవుడే నాకు కట్టించి ఇచ్చాడండి. నిజంగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవునికే మహిమ. నా తల్లి కూడా ఇంట్లో విగ్రహాలన్నీ తీయించేసి పడేసి నిజమైన దేవుడు నా యేసయ్యే అని చెప్పి నా తల్లి కూడా బాప్తిసం తీసుకున్నారండి. నన్ను బట్టి నా తల్లి కూడా రక్షించబడ్డారు. నాకు స్వస్థత ఇచ్చి నా తల్లిని ఎలాగా రక్షించాలో, ఎలాగా ఆ యొక్క విగ్రహ ఆరాధన నుంచి తప్పించాలో దేవుడు మా కుటుంబానికి ఒక ప్లాన్ వేసి దేవుడు మమ్మల్ని ఆ విగ్రహారాధన నుంచి బయటకు తీసుకొచ్చి మమ్మల్ని మంచి ఒక సాక్షులుగా మమ్మల్ని దేవుడు నిలబెట్టుకున్నాడండి. అది దేవునికే మహిమ. నిజంగా ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని నేను ఇలా చెప్తానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది దేవుని నామానికే మహిమండి. నా పట్ల దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాలకే నేను స్తుతి చెల్లించుకుంటున్నానండి.